బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ స్కామ్ కేసులో సిఐడి తనను అరెస్ట్ చేసిన సమయంలో అక్కడ ఉన్న సిఐడి అధికారుల కాల్ డేటా రికార్డు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు మరోసారి విచారణ చేపట్టింది. అయితే చంద్రబాబును అరెస్ట్ చేసే సమయానికి ముందు సిఐడి అధికారులు పలువురికి ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని చంద్రబాబు తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వివరాలు తరలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని వాదించారు. అయితే దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు పలువురిని సంప్రదిస్తుంటారని సిఐడి తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఆ సమయంలో అధికారులు కాల్ డేటా ఇవ్వడం గోప్యతకు భంగమని అన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏసీబీ కోర్టు మరోసారి ఇరు వర్గాల వాదన విననుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ స్కామ్ కేసులో సిఐడి తనను అరెస్ట్ చేసిన సమయంలో అక్కడ ఉన్న సిఐడి అధికారుల కాల్ డేటాను కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్పై నేడు ఏసీబీ కోర్టు మరోసారి ఇవాళ విచారణ చేపట్టనుంది. చంద్రబాబును అరెస్ట్ చేసే సమయానికి ముందు సిఐడి అధికారులు పలువురికి ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారని చంద్రబాబు తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వివరాలు తెలిస్తే అరెస్టులో కీలక విషయాలు బయటపడతాయని వాదించారు. అయితే దర్యాప్తు సమయంలో కేసుకు సంబంధించి అధికారులు పలువురిని సంప్రదిస్తుంటారని సిఐడి తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఆ సమయంలో అధికారులు కాల్ డేటా ఇవ్వడం గోప్యతకు భంగం కలిగిస్తుందని అన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఏసీబీ కోర్టు మరోసారి ఇరు వర్గాల వాదనలు విననుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోపక్క స్కిల్ డెవలప్మెంట్ కేసులో సంబంధించి చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుసంధ బెయిల్పై వెకేషన్ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది. ఈ క్రమంలో న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ బెంచ్ ముందు 8వ కేసుగా ఈ పిటిషన్ లిస్ట్ అయింది. గత విచారణలో చంద్రబాబు ఆరోగ్యంపై మెమో దాఖలు చేశారు. దీంతో వైద్య పరీక్షల నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక స్కిల్ కేసులో రెగ్యులర్, మధ్యంతర బెయిల్పై వెకేషన్ బెంచ్లో విచారణ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మరోపక్క స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ దాఖలు కోసం దాఖలు చేసిన బెయిల్ అనుబంధ పిటిషన్పై వెకేషన్ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది. ఈ క్రమంలో న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ బెంచ్ ముందు 8వ కేసుగా ఈ పిటిషన్ లిస్ట్ అయింది. గత విచారణలో చంద్రబాబు ఆరోగ్యంపై మెమో దాఖలు చేశారు. దీంతో వైద్య పరీక్షల నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక స్కిల్ కేసులో రెగ్యులర్, మధ్యంతర బెయిల్పై వెకేషన్ బెంచ్లో విచారణ జరగనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోపక్క స్కిల్ కేసు డెవలప్మెంట్ కేసులో సంబంధించి చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై వెకేషన్ బెంచ్ ఇవాళ విచారణ జరపనుంది. ఈ క్రమంలో న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప్ బెంచ్ ముందు 8వ కేసుగా ఈ పిటిషన్ లిస్ట్ అయింది. గత విచారణలో చంద్రబాబు ఆరోగ్యంపై మెమో దాఖలు చేశారు. దీంతో వైద్య పరీక్షల నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇక స్కిల్ కేసులో రెగ్యులర్, మధ్యంతర బెయిల్పై వెకేషన్ బెంచ్లో విచారణ జరపనుంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు న్యాయస్థానం హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. ఇందులో భాగంగా 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని పిటిషన్లో తెలిపారు. హెల్త్ రిపోర్ట్ అటాచ్ చేస్తూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్పై అత్యవసరంగా విచారణ జరపాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఆయన తరపున న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నేడు న్యాయస్థానం హౌస్ మోషన్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. ఇందులో భాగంగా 3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని పిటిషన్లో తెలిపారు. హెల్త్ రిపోర్ట్ అటాచ్ చేస్తూ చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు.